ప్రియ స్నేహితులారా, ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో లైవ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ మంచి సమయంలో హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క అనుదిన వాక్య సందేశాలు మీ జీవితంలో ఆత్మీయ అభివృద్ధిని, పురుకొల్పుని కలిగిస్తూ ఉన్నాయని నమ్మటానికి మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క మాటను, సందేశాన్ని మనము తెలుసుకుందాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరచి మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా చెబుతూ ఉంది. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మరొకసారి చదువుతున్నాను. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ మీకా గ్రంథంలో ఈ యొక్క వచనము అయినను అనే మాటతో ప్రారంభించబడుతూ ఉంది. ఎప్పుడైతే మనము అయినను అనే మాటను చూస్తూ ఉన్నామో, అంటే దాని ముందు ఏదో ఒక ప్రతికూలమైన విషయము అక్కడ ప్రవక్త రాస్తూ ఇలా జరుగుతూ ఉన్నప్పటికీ అయినను అని ఒక నిరీక్షణతో కూడిన మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. వాస్తవానికి ఈ మీకా గ్రంథము యోధా రాజ్యానికి రాయబడిన పుస్తకం. మీకా ప్రవచనాలన్నీ కూడా యోధా వారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ వారు బబులోను చెరకు వెళ్ళే పరిస్థితులను గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నారు. యూదులందరూ కూడా ఇశ్రాయేలీల నుండి పాఠము నేర్చుకొనక వారు చేసిన తప్పిదములను వీరు చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేసిన క్రమంలో దేవుడు నెబుకద్నెజరును యోధా రాజ్యము మీదకి పంపించాడు. నెబుకద్నెజరు ముమ్మారు 3 సార్లు యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేమును సమూలంగా నాశనం చేసి, మందిరాన్ని, నగరాన్ని నాశనం చేసి చాలామందిని బందీలుగా తమ యొక్క ప్రాంతానికి, దేశానికి చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ యొక్క 7వ అధ్యాయము ప్రారంభం నుంచి ఆ మొదటి 6 వచనాలు కనుక చదివినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతూ ప్రవక్త అంటాడు, ఇక ఎవరిని కూడా నమ్మే స్థితిలో మనము లేము. నగరం పాడైపోయింది, మందిరం పాడైపోయింది, సమస్తము మనకి ప్రతికూలముగా ఉంది, సమస్తము మనకు వ్యతిరేకముగా ఉంది. ఇలాంటి సమయంలో మనం ఏమి చేయగలము అన్నప్పుడు ప్రవక్త ఇస్తున్న మాట ఏంటి అంటే, ఇవన్నీ ఉన్నను, జరుగుతూ ఉన్నను, అయినను ఏం చేస్తాను అంటే నేను దేవుని మీద ఆధారపడతాను, దేవునిని నా ఆశ్రయముగా నేను చేసుకుంటాను. ఎందుకు నేను దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుని ఆయన కొరకు నేను కనిపెట్టుకుంటాను అంటే చివరి మాటగా ఆయన చెబుతూ ఉన్నాడు కదా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఇది చాలా ఆశీర్వాదకరమైన మాట. వరన్న ప్రతికూలతలో వారికి ధైర్యాన్ని ఇచ్చే మాట ఏంటి అంటే, మనం మొరపెట్టగా మన దేవుడు ఆలకిస్తాడు. నిజమే కదా. మనము ఎప్పుడు మొరపెడతామో ఆ మొరపెట్టిన సమయంలో దేవుడు మన మొర ఆలకించి మనకు విడుదల ఇచ్చినట్లయితే దానిని మించిన శ్రేష్టమైన విషయం మరొకటి ఏదీ కూడా లేదు. ఇక్కడ మీకా ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటాను. ఎందుకోసం అన్నట్లయితే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రియమిత్రులారా, ఈ సమయంలో మీరున్న స్థితి ఏమిటో, మీరు ఎదుర్కొంటున్న అనుభవం ఏమిటో, మీ సమస్య ఏమిటో ఏది అయినప్పటికీ కూడా, మీరున్న ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అయినను దేవుని కొరకు ఎదురు చూచినట్లయితే, ఎందుకోసం ఎదురు చూడాలి అంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. మన దేవుడు ఎప్పుడైతే మనం మొర పెడుతున్నామో ఆ మొర ఆలకించి మనల్ని విడిపించే దేవునిగా మనం కలిగి ఉన్నాము. కాబట్టి
మీరున్న శోధనలోనే, బాధల్లోనే, ప్రతికూలతల్లోనే ఆయనకు మొర్రపెట్టినట్లయితే ఆయన ఆలకించి మీకు గొప్ప జవాబును, సమాధానాన్ని దయచేయునుగాక. ఈ మాటల ద్వారా మనము ప్రోత్సహించబడదాం. ప్రార్థిద్దామా? ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, మీ వాక్కు కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకా ప్రవక్త ద్వారా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. ఎలాగైతే నాయన ప్రవక్త చెబుతూ ఉన్నాడు, నేను యెహోవా కొరకు ఎదురు చూచెదను, ఆయన కొరకు కనిపెట్టుకుందును, ఎందుకంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. మేమన్న ప్రతికూల పరిస్థితుల్లో మా ప్రియుల కోసం ప్రార్థిస్తున్నాం. వారు ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పటికీ వారు మొర్రపెట్టగా మీరు వారి ప్రార్థన ఆలకించి వారికి గొప్ప జవాబును, విడుదలను అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. వారి యొక్క ప్రతికూలతను అనుకూలముగాను, వారి యొక్క దుఃఖాన్ని సంతోషముగాను మార్చి ఆశీర్వదిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీకు ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు కూడా వాటిని పంపించి షేర్ చేసి దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.